గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. నిన్న మనం ప్రీవియస్ క్లాస్లో చూస్తే భారతదేశము భౌగోళిక అమెరికా అంటే ఫిజికల్ జియోగ్రఫీలో మనం భారతదేశం భౌగోళిక అమెరికా కోసం చూసాం. ద ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా. ఈ ఫిజికల్ సెట్టింగ్లో చూస్తే మనం నిన్న చూస్తే భారతదేశం యొక్క సరిహద్దులు ఏంటి, బార్డర్స్, దానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ జియోగ్రఫీలో చూస్తే భారతదేశ ద ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా చూస్తే ఈరోజు మనకి ఈ ఫిజికల్ కండిషన్స్ అంటే ఈ ఫిజికల్ కండిషన్స్లో మనకి ఏంటేంటి వస్తాయండి. సాధారణంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాలు మౌంటైన్స్, పర్వతాలు నెక్స్ట్ పీఠభూములు, ప్లాట్యూస్, మూడు ప్లెయిన్స్ అంటే మైదానాలు. కాబట్టి మనకి ఇక్కడ చూస్తే ఫిజికల్ జియోగ్రఫీలో చూస్తే ఏంటంటే కవర్ అవుతాయండి. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి పర్వతాలు, మౌంటైన్స్, ప్లాట్యూస్, ఓకే, పీఠభూములు, ప్లెయిన్స్, మైదానాలు, ఈ మూడింటిని కలిపి మనం చూస్తే ఏమని చెప్తామండి సాధారణంగా. సో ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు అని చెప్తామండి. దీని మూడింటిని కలిపి ఏంటండి. సో ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు, రైట్. ద మేజర్ సర్ఫేస్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ది ఎర్త్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటి కోసం మనం ఒకసారి మాట్లాడదాం. సాధారణంగా భారతదేశంలో పర్వతాలు అనేసరికి ఆపేయండి సార్ కింద భారతదేశంలో పర్వతాలు అనేసరికి చూస్తే డైరెక్ట్ మన పర్వతాలు స్టార్ట్ చేసుకోకూడదండి. ఈ పర్వతాలు అనేది క్లాసిఫికేషన్ ఎలా ఉంది, అలాగే పీఠభూముల క్లాసిఫికేషన్ ఎలా ఉంది, ప్లెయిన్స్ క్లాసిఫికేషన్ ఎలా ఉంది. ఈ క్లాసిఫికేషన్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పర్వతాలు ఏంటి, పీఠభూముల యొక్క అప్లికేషన్ మనం దాన్ని జోడించాలి. అంతే తప్పైన భారతదేశంలో పర్వతాలని సో డైరెక్ట్ హెడ్డింగ్ పెట్టకుండా ఈ పర్వతాల యొక్క ఆవిర్భావం కోసం మనం మాట్లాడాలి, పీఠభూముల యొక్క ఆవిర్భావం మాట్లాడాలి, మైదానాలు, ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం మౌంటైన్స్, పర్వతాల కోసం మనం మాట్లాడదామండి. ఈ పర్వతాల్లో చూస్తే సాధారణ మౌంటైన్స్, ఈ పర్వతాలు అనేవి ఎన్ని రకాలైన సాధారణంగా మనం చూస్తే మనకి పర్వతాల గురించి స్టడీ చేసేటాన్ని ఓరాలజీ, ద స్టడీ ఆఫ్ మౌంటైన్స్ ఇస్ కాల్డ్ ఓరాలజీ అని చెప్తాం కదా. ఈ స్టాక్ జీకేలో దట్ ఈస్ ఎవరిబడీస్ నాలెడ్జ్, మీ అందరికీ తెలుసు. అయితే ఈ పర్వతాలు వచ్చేసరికి సాధారణంగా ఏంటండి, ఒకటి వలి పర్వతాలు అంటే ఇండియా వరకే చెప్తున్నానండి క్లాసిఫికేషన్లో. సో ఫోల్డెడ్ మౌంటైన్స్ వలి పర్వతాలు. రెండో చూస్తే బ్లాక్ మౌంటైన్స్ అంటే ఖండ పర్వతాలు. కాబట్టి పర్వతాల క్లాసిఫికేషన్ సరికి సాధారణంగా మన ఇండియాకు ఉన్నటువంటి రెండేపు కాబట్టి ఈ క్లాసిఫికేషన్ తీసుకుంటాను. వరల్డ్ క్లాసిఫికేషన్ మనకి వేరే ఉంది, మనకి అవసరం లేదు. కాబట్టి అసలు వరి పర్వతాలు అంటే ఏంటి, ఫోల్డెడ్ మౌంటైన్స్ ఎలా ఏర్పడతాయి. భారతదేశంలో సాధారణంగా ఫోల్డెడ్ మౌంటైన్స్ ఏం చెప్తామండి, మృత పర్వతాలని హిమాలయస్ అని చెప్తాం. కానీ ఎట్లా ఏర్పడ్డాయి హిమాలయ పర్వతాలు తెలుసుకోవాలి. అలాగే భారతదేశంలో ఖండ పర్వతాలు అనేసి ఉన్నాయి కదా మనకి. సో ఈ ఖండ పర్వతాలు ఏంటి ఉన్నాయి చూస్తే, కాబట్టి ఖండ పర్వతాలు ఎలా ఏర్పడతాయి ఇవి కూడా మనం చూద్దాం ఒకసారి, రైట్. కాబట్టి ఈరోజు పర్వతాల కోసం మనం డీటెయిల్గా మాట్లాడదాం. ముందు ఒలి పర్వతాలు, ఫోల్డెడ్ మౌంటైన్స్, ఇవి ఎలా ఏర్పడతాయి చూద్దాం ఒకసారి. సాధారణంగా ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్కి వచ్చేసరికి మనకి హిమాలయ పర్వతాలు అండి. అసలు ఈ పర్వతాల గురించి మాట్లాడేటప్పుడు చూస్తే మనకి ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ పర్వతాల కోసం మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా భూమి పుట్టిన నుంచి మనకి మౌంటైన్ బిల్డింగ్ సిస్టమ్ అనేది జరిగిందండి, రైట్. భూమి పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పడే పర్వత వ్యవస్థ అంటే ఏంటంటే మౌంటైన్ బిల్డింగ్ సిస్టమ్ ఇంగ్లీష్లో, రైట్. మొట్టమొదటిసారి భూమి పుట్టినప్పుడు ఏర్పడేటువంటి పర్వత వ్యవస్థని కెలడోనియన్ పర్వత వ్యవస్థ, రైట్. కెలడోనియన్ పర్వత వ్యవస్థ అంటే ఏంటండి, భూమి పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పడే పర్వత వ్యవస్థ కెలడోనియన్ పర్వత వ్యవస్థ. ఇది ఎక్కడండి, ఓన్లీ స్కాండినేవియన్ కంట్రీస్లో ఏర్పడ్డాయి. నార్వే, డెన్మార్క్, స్వీడన్ అవన్నీ కూడా చూస్తే. రెండవది హెర్సీనియన్ పర్వత వ్యవస్థ. దీనికి తెలుగులో లేదండి, హెర్సీనియన్ పర్వత వ్యవస్థ. అంటే
డిఫరెంట్ ఖండాలు అక్కడక్కడ పర్వతాలు ఏర్పడ్డాయండి. మూడవ చూస్తే ఆల్పైన్ పర్వత వ్యవస్థ. ఆల్పైన్ పర్వత వ్యవస్థ. ఈ ఆల్పైన్ పర్వత వ్యవస్థలో ఏర్పడే పర్వతాలన్నీ కూడా మనకి ముడత పర్వతాలే, రైట్. సో ఆల్పైన్ పర్వత వ్యవస్థలో ఏర్పడేటువంటి పర్వతాలన్నీ కూడా మనకి ఏంటండి ఫోల్డెడ్ మౌంటైన్స్. కాబట్టి ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి మనకి ఎలా ఏర్పడతాయి అంటే, సాధారణ హిమాలయస్ ఎలా ఏర్పడ్డాయి, ఏవో రెండు ఖండాలు పలకలు గుద్దుకోవడం వల్ల మనకి ఈ యొక్క మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయండి, అంతే కదా. రెండు పలకలు గుద్దుకోవడం వల్ల మనకు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వలి పర్వతాలకి ఎలా ఏర్పడతాయో చూస్తాను. వలి పర్వతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏం చేసుకుంటామండి, చాలా ఉన్నాయి వలి పర్వతాలు అనేవి. ఈ వలి పర్వతాలు చూస్తే మనకి ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి రెండు రకాలుగా చెప్పొచ్చండి. మళ్ళీ ఫోల్డెడ్ మౌంటైన్స్ని అంటే మనకి ఆల్పైన్ మౌంటైన్ బిల్డింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆల్పైన్ మౌంటైన్ బిల్డింగ్ సిస్టమ్ లేదా ఆ టైంలో ఏర్పడే పర్వతాలన్నీ కూడా ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్పుకున్నాం కదా, ఫోల్డెడ్ మౌంటైన్స్. ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్కి వచ్చేసరికి మనకి ఆల్పైన్ మౌంటైన్ బిల్డింగ్ సిస్టమ్ యొక్క స్టార్టింగ్లో ఏర్పడే పర్వతాలని ప్రాచీన ముడత పర్వతాలని చెప్తామండి. అంటే ఫస్ట్ ఏర్పడ్డాయి మనకి. ఫస్ట్ పుట్టే బిడ్డ పెద్దవాడు, సెకండ్ పుట్టే చిన్నవాడు కదా, అలాగా. కాబట్టి రెండోది నవీన ముడత పర్వతాలు లేదా వలి పర్వతాలు, రైట్. నవీన ముడత పర్వతాలు లేదా యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్తాం. కాబట్టి ఈ రెండు భారతదేశంలో ఉన్నాయి. నవీన ముడత పర్వతాలు ఎవరండి ఏంటంటే హిమాలయాస్. నవీన మృదు పర్వతాలు ఏంటంటే హిమాలయాస్. అంటే ఏంటి, హిమాలయ పర్వతాలు ఏర్పడిన తరువాతను అసలు మౌంటైన్ బిల్డింగ్ సిస్టమే జరగలేదు. కాబట్టి ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్ని ఏమని చెప్తామండి, నవీన మృత పర్వతాలు, రైట్. నవీన మృత పర్వతాలు అని చెప్తాం. మరి ప్రాచీన మృత పర్వతాలు అనేవి మనకి ఏమున్నాయి. ప్రాచీన మృత పర్వతాలు అంటే ఏంటి, ఈ హిమాలయస్ కంటే ముందు ఏర్పడినవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ యొక్క జనరల్ స్టడీస్లో. భారతదేశంలో ద రెసిడ్యువల్ మౌంటైన్స్, ఓకే, లేదా అవశిష్ట పర్వతాలు దేన్ని అంటారు, ఆరావళి కదా. ఆరావళి అనేది చూస్తే ఆరావళి పర్వతాలు రెసిడ్యువల్ మౌంటైన్స్. ఆ రెసిడ్యువల్ అనేది ఒక ప్రాసెస్ అండి అది. సో డేవిస్ పెంక్ థియరీస్ అవి. కాబట్టి ఆరావళి పర్వతాలు అంటే ఏంటి, ప్రాచీన మృత పర్వతాలు ఇవి. అంటే హిమాలయ పర్వతాలు ముందు ఏర్పడ్డాయి, ప్రాచీన మృత పర్వతాలు అని చెప్తాం. కాబట్టి ఏం నవీన మృత పర్వతాలైనా ప్రాచీన మృత పర్వతాలైనా ఏర్పడే సిద్ధాంతం అనేది ఒకటే దేనికైనా సరే. అందులో మనం ఖండ పర్వతాల కోసం తర్వాత మాట్లాడదాం, ప్రస్తుతం పడదాం, అది అప్రస్తుతం. అది ముందు అసలు ఒలి పర్వతాలు ఎక్కడ ఎలా ఏర్పడతాయి చూద్దాం. ఒలి పర్వతాలు ఏంటండి, మా ప్రాచీన మృత పర్వతాలు. ఒలి పర్వతాలైనా మృత పర్వతాలైనా ఒకటేనండి, రెండు టర్మ్ మాట్లాడుతున్నాను, రెండు ఒకటే, రైట్. ఫోల్డెడ్ మౌంటైన్స్ ప్రాచీన మృత పర్వతాలు ముందు ఏర్పడి ప్రాచీన మృత పర్వతాలు, లాస్ట్లో ఏర్పడి నవీన మృత పర్వతాలు. నవీన మృత పర్వతాలకి మనకి హిమాలయస్ అని ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఎందుకంటే హిమాలయ పర్వతాలు ఏర్పడిన తర్వాత మనకి పర్వతాలు అనేది అసలు ఏర్పడలేదు కాబట్టి. అసలు ఈ మృత పర్వతాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం ఒకసారి. ఈ మృత పర్వతాలు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఇండియాకి హిమాలయాస్. ఈ హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయో ఒకసారి చూద్దాం. ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్, రైట్. ఈ ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ అని మృత పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, హిమాలయ పర్వతాలు ఎలాగైతే ఏర్పడతాయో ప్రపంచంలో మృత పర్వతాలు అన్నీ అలాగే ఏర్పడ్డాయి. అంటే ప్లేట్ కొలైడింగ్ ఆఫ్ 2 ప్లేట్స్ అనమాట. ఒకప్పుడు మన భూమి అనేది చూడండి ఒకే ఒక ఖండంగా ఉండేది. ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ద సింగిల్ సూపర్ కాంటినెంట్, భూమి అంతా ఒకే సింగిల్ సూపర్ కాంటినెంట్గా ఉండేది. దట్స్ కాల్, దాన్ని పెయింజియా అని చెప్తారండి, దాన్ని పెయింజియా. ఈ పెయింజియా చుట్టూ ఏముందనేసి శాస్త్రవేత్తలు భావించారండి, సముద్రం ఉందండి. ఆ సముద్రం పేరేంటండి, పెంథాలసా. ఈ పెంథాలస్ అనే సముద్రం ఉంది, టెథిస్ కాదండి, పెంథాలసా. మీరు అందరు టెథిస్ అనుకుంటారు, అందరు నోటి ముందు ఉండేది అదే. పెంథాలసా అనే సముద్రం ఉంటుందండి. అయితే భూమి మనకి పుట్టినప్పుడు చూస్తే అక్కడ నుంచి ప్రీ కేంబ్రియన్ యుగంలో భూమి పుట్టింది. కేంబ్రియన్, ఆర్డివిషియన్, డెవోనియన్, సైల్యూరియన్, ఓకే. సైల్యూరియన్ తర్వాత జురాసిక్, క్రిటేషియస్, హెలోసిన్, మియోసిన్, ప్లేస్టోసిన్, ఇలాంటి యుగాలు దాటి వచ్చిందండి. ఈ యుగాల కోసం ఎక్కడ మీరు మర్చిపోవచ్చు, ఎందుకంటే సివిల్ సర్వీస్ రాస్తే తప్ప ఆ క్వశ్చన్ మీకు ఎక్కడ రాదు, నేను చెప్పను ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఈ భూమి అనేది భూమి పరిణామక్రమం చెందే టైంలో 138 మిలియన్ ఇయర్స్ బ్యాక్, 130 ఇయర్స్ టు 135 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే యుగాన్ని క్రెటేషియస్ పీరియడ్ అని చెప్తామండి. ఏంటంటే క్రెటేషియస్ పీరియడ్. ఈ క్రెటేషియస్ పీరియడ్కి వచ్చేసరికి మనకి ఏంటి, భూమి అనేది 2 ముక్కలు అయిపోయింది. ఇట్లా
భూమి అనేది ఇలా ముక్కలైందండి. ఆ సింగిల్ సూపర్ కాంటినెంట్ అనేది 2 ఖండాలు ఏర్పడ్డాయి. సో ఈ 2 ఖండాలు ఏర్పడేటప్పుడు ఈ యొక్క నీరంతా కూడా ఇక్కడికి వచ్చింది కదా. సో ఎంత నీరు చూస్తే దీన్ని ఇక్కడ ఒక టెథిస్ సముద్రం అని ఏర్పడిందండి. ఇక్కడ దీన్ని టెథిస్ అని చెప్తాం. ఇక్కడ ఏర్పడిన నీటి దీన్ని టెథిస్. సో ఈ పైన ఉన్న దాన్ని అంగారా ల్యాండ్, ఎఫ్ పార్ట్ని అంగారా భూమి లేదా యూరేషియా భూమి. యూరేషియా అంటే యూరోప్ ప్లస్ ఏషియా కలిపి ఉండేది కాబట్టి యూరేషియా. ఇది గోండ్వానా ల్యాండ్, గోండ్వానా ల్యాండ్. కాబట్టి ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏం పెట్టాడండి, భారతదేశంలో అతి పురాతనమైన భూభాగం ఏదని అడిగాడు, రైట్? అంటే భారతదేశం ముందు ఇలా ఉండేదండి, చెప్తున్నాను ఇది. భారతదేశం అనేది ఇలా ఉండేదండి. ఫస్ట్ చూస్తే దిస్ ఈజ్ ఆస్ట్రేలియా, దిస్ ఈజ్ ఇండియా, రైట్? ఇండియా ఆస్ట్రేలియా కలిపి మనకి ఎలానో ఉండేదండి. ఈ పార్ట్ అనేది ఇండియా ఇలా ఉండేది. దిస్ ఈజ్ ఇండియా ఆస్ట్రేలియా కలిపి ఉండేదండి. ఒకప్పుడు చూస్తే మన మ్యాప్లో చూడండి, ఇప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియా ఉంది, ఎక్కడ ఇండియా ఉంది. అంటే ఏంటి, భారతదేశంలో అతి ప్రధాన భూభాగం అంటే ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ పెనిన్సులర్ ఇండియా కదా, ద్వీపకల్ప భారతదేశం అని చెప్తాం కదా, ఇదే. మరి ఈరోజు ఉన్న ఉత్తర భారతదేశం హిమాలయస్ ఎక్కడ ఉన్నాయండి? లేవు. అప్పుడు సముద్రం ఇది, అవునా? అప్పుడు హిమాలయస్ లేవు చూస్తే. అయితే ఇప్పుడు ఈ హిమాలయస్ అనేవి ఎలా ఏర్పడ్డాయి అని మనకి ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క థియరీ అనేది చెప్పకుండా దీన్ని స్కిప్ చేస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగా థర్డ్ డైమెన్షన్ చూపిస్తాను. ఇట్లా చూడండి, ఇలా తిప్పండి. ఇది ఇలా తిప్పితే మీకు ఎలాగ వస్తుంది, ఇలాగా వస్తుంది అనమాట, రైట్? కాబట్టి ఇలాను ఇప్పుడు బొమ్మ ఎలా కనిపిస్తుందంటే మీకు, సో ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఏమవుతుందంటే ఇది అంగారా ల్యాండ్, ఇది గోండ్వానా ల్యాండ్, ఇది గోండ్వానా ల్యాండ్ ఇది. కాబట్టి ఇదేంటంటే టెథిస్ సీ, ఇది టెథిస్ సముద్రం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈరోజు ఇండియా అనేది ఇక్కడ మనం చూస్తే ఆ రెండు క్రాస్ కంపారిజన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉండేది కదా. కాబట్టి ఇలా ఉన్నప్పుడు చూస్తే ఇండియా అనేది కిందకు ఉండేది కదా. ఎక్కడో మనకి గోండ్వానా భూభాగంలో ఉండేది ఉన్నటువంటి భారతదేశం అనేది ఈరోజు చూస్తే అలాగే భూమధ్యరేఖ కింద ఉండేది, భూమధ్యరేఖ దాటి పైకి వచ్చిందంటే ఇండియా అలా పైకి వెళ్తుందని అర్థం కదా. సో ఇండియా ప్లేట్, ఇదంతా ఏంటంటే యూరేషియా ప్లేట్, యూరేషియా పలక. అంటే ఇండియా పలక యూరేషియా పలక వైపు ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయ్యేటప్పుడు అలా ఇండియా ముందుకెళ్తుంటే ఏమవుతుందండి, ఈ సముద్రం అంతా మొత్తం కంప్రెస్ అయిపోతుంది కదా. అంటే ఇందులో మనకి రివర్స్ అన్ని ఫ్లో అయ్యేటప్పుడు సెడిమెంటేషన్ డిపాజిషన్స్ అన్ని ఉండేయండి. ఇందులో విపరీతమైనటువంటి రాక్ డిపాజిషన్స్ యొక్క రాళ్ళు అనేవి లేదా సిల్ అనేవి డిపాజిట్ అయ్యింది టెట్టేసి. దీనికి ఇది ఇప్పుడు కంప్రెస్ చేస్తుందంటే, ఇప్పుడు ఇలా కంప్రెస్ చేస్తుందని అర్థం కదండి. సో ఏంటంటే సైడ్ వ్యూ అనమాట. అంటే ఇక్కడ మేము మౌంటైన్స్ ఎలా రైజ్ అయ్యో చూపించలేము, ఎందుకంటే థర్డ్ డైమెన్షన్ గీయలేము కాబట్టి. ఇక్కడ గీయొచ్చు. సో దీన్ని ప్రెస్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫోర్స్ ఇటు ఎగ్జాక్ట్ అవుతుందని అర్థం. ఎగ్జాక్ట్ అయ్యేటప్పుడు ఇందులో ఏముందండి, శిలలు ఉన్నాయి కదా. ఈ శిలలకు ఉన్నటువంటి లక్షణం ఏంటండి, ఏదైనా ఒక రాక్ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఎలాస్టిసిటీ అనేది కొంతవరకు సాగే గుణం ఉంటుందని చూస్తే, అలాగే ఇందులో ఉన్నటువంటి శిలలన్నీ కూడా ఏమయ్యండి, గోండ్వానా ల్యాండ్లో ఉన్నటువంటి ఈ కంప్రెషన్ ఫోర్స్కి ఏమైంది, కొద్దిగా ఫోల్డ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శిల అనుకోండి, పెన్ అనేది నేను ఈ చేయితో చూస్తే ఇలా కంప్రెషన్ పెట్టుకున్న దిస్ ఈజ్ ద గోండ్వానా, ఇది అంగారా ల్యాండ్ అండి, దిస్ ఈజ్ ద గోండ్వానా. సో ఇది శిల అనుకోండి, నేను ఇలా పెట్టి కంప్రెస్ చేస్తున్నాను. కంప్రెస్ చేసేటప్పుడు ఈ రాక్ ఏమవుతుందండి, కొంతవరకు దాని ఎలాస్టిసిటీ ఉన్నంత వరకు కంప్రెస్ అవుద్ది. ఇంకా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు అనుకోండి, మోర్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేటప్పుడు ఇది బెండ్ అయిపోతుంది ఖచ్చితంగా పైకి లేచి. అలాగే ఈ హెవీ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఏమవుతుందండి, ఇందులో ఉన్న శిలలు అనేవి ఇలా బెండ్ అయిపోయి పైకి లేచేయండి. ఫోల్డ్ ఇలా పైకి లేచాయి కాబట్టి ఇవి ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్తాం. కాబట్టి ఫోల్డెడ్ మౌంటైన్స్ ఏంటండి, ఇక్కడ మనకి ఇండియన్ ప్లేటు, యూరేషియా ప్లేటు రెండు కొలైడింగ్ అవ్వటం వలన ఆటోమేటిక్గా ఈ టెథిస్ సముద్రంలో ఉన్నటువంటి యొక్క నిక్షేపాలు పైకి అప్లిఫ్ట్ అయ్యాయి అన్నమాట. చూస్తే పైకి అప్లిఫ్ట్ అయ్యాయి కదా. కాబట్టి ఈ హిమాలయస్ పైకి లేచాయి. అందుకే సో ఈ ప్రాంతం అంతా సముద్రం ఒకప్పుడు ఉండేదండి. ఇక్కడ చైనా నుంచి గ్లోబ్ అటువైపు నుంచి సో ఇక్కడ వరకు ఇరాన్, ఇరాక్, ఓకే, ఇంతవరకు చూస్తే మీకంతా భూమి పర్వతాలు ఏర్పడుతున్నాయి, ఇంకేం లేవు. ఎందుకంటే హిమాలయ పర్వతాలు అవే. ఇక్కడ నుంచి ఇరాన్ వరకు చూస్తే హిమాలయన్ బెల్ట్ అది. సో తర్వాత మీకు గ్లోబ్లో చూస్తే మధ్యధరా సముద్రం ఇక్కడ మిగులుతుంది. మధ్యధరా సముద్రం అంటే ఏంటి, ఒకప్పుడు టెథిస్ సముద్రంలో లెఫ్ట్ పార్ట్ ఇంకా ఫిల్ అవ్వకుండా ఉండిపోయింది అది, రైట్? అంటే ఇప్పుడు మనకి సో మృదు పర్వతాలు ఎలా ఏర్పడుతున్నాయండి, రెండు ప్లేట్ల కొలైడింగ్ వల్ల ఏర్పడుతున్నాయి.
కాబట్టి ప్రపంచంలో అన్ని దగ్గర అలాగే ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఒకసారి ఆండీస్, రాకీ పర్వతాలు ఉత్తర అమెరికా ఖండంలో, అటు సముద్ర పలక, ఇటు అమెరికా పలక రెండు కొలైడింగ్ అవ్వడం వల్ల రాకీస్ లిఫ్ట్ అయ్యాయి. యాండీస్ దక్షిణ అమెరికా ఖండంలో చూస్తే యాండీస్ లిఫ్ట్ అయ్యాయి. కాబట్టి ఎక్కడెక్కడ పర్వతాలు వలి పర్వతాలు ఉన్నాయో ఆ లిఫ్ట్ ఎప్పుడైతే కొలైడింగ్ అయ్యో అక్కడ ఎక్కువ వాల్కానిక్ యాక్టివిటీ అనేది రైజ్ అవుతుందన్నమాట. కొన్ని సిద్ధాంతాల ప్రకారం చూస్తే మనకి ఇవి కూడా అవసరం లేదు ఇప్పుడు. అంటే వలి పర్వతాలు ఎలా ఏర్పడుతున్నాయండి, ఒకదానికోటి కొలైడింగ్ అవ్వడం వల్ల ఏర్పడతాయి. అలాగే ఏర్పడిన పర్వతాలే మనకి ఈ యొక్క హిమాలయ పర్వతాలు. కాబట్టి సిద్ధాంతం చెప్పేటప్పుడు సైంటిస్టులు దాన్ని అపోజ్ చేశారు. అపోజ్ చేసినప్పటికీ దీనికి లైవ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ హిమాలయ పర్వతాల పైన చూస్తే మెరైన్ ఫాజిల్స్ దొరికాయి. మెరైన్ ఫాజిల్స్ అంటే సముద్రంలో జీవించేటువంటి జీవరాశులకు అవశేషాలే ఈ హిమాలయ పర్వతాలపై దొరికాయి. అంటే సముద్రంలో జీవించేటువంటి ఈ అవశేషాలు అనేవి ఎంత పైకి ఎలాగెళ్ళాయి అంటే ఒకప్పుడు సముద్రం నుండి చనిపోయి ఆ పైకి లిఫ్ట్ అయ్యి అలా చూస్తే. అందుకే దాన్ని ఈరోజు మనకి ఆ రోజు సైంటిస్టులు పెంతాలస సముద్రం చెప్పారు కదా, ఆ పెంతాలస సముద్రం ఈరోజు పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రంలో మెరైన్ ఫాజిల్స్ అంటే ఫాజిల్ అంటే శిలాజం అండి, ఫాజిల్స్. సో ఇక్కడ దొరికిన ఫాజిల్స్ చూస్తే ఒకే రకం ప్రాపర్టీస్ని చూపుతున్నాయి. కాబట్టి సో దట్ ఈస్ ఈ రెండు కూడా మనకి ఇప్పుడు టెతిస్ సముద్రం నుంచి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అనేసి తెలుస్తుందండి కదా. కాబట్టి ఇప్పుడు చూస్తే ఏ వలి పర్వతాలు అయినా సరే ఏంటంటే కత్సారి ఇచ్చాడు. వలి పర్వతాలు అనేవి ఏ శక్తి వల్ల ఏర్పడతాయి, ఏ శక్తుల వల్ల ఏర్పడతాయండి, ఏ ఫోర్సెస్ అండి. ఒక ఫోర్స్కి ఇంకో ఫోర్స్ కంప్రెస్ చేసింది కదా, దాన్ని కంప్రెషనల్ ఫోర్సెస్ అంటే వలి పర్వతాలు దేని వల్ల ఏర్పడతాయండి, కంప్రెషనల్ ఫోర్సెస్ అంటే తెలుగులో సంపీడన బలాలు, రైట్. సంపీడన బలాలు అంటే వలి పర్వతాలు దేని ఎలా ఏర్పడతాయంటే సంపీడన బలాల వల్ల, కంప్రెషనల్ ఫోర్సెస్. కంప్రెస్ అయ్యింది చదువుకుందా. ఇక పక్క ఏమైంది, ఈ పక్క మనకి అంగారా ల్యాండ్ ఉంది, ఇటువైపు ఏముందండి గోండవాల. సో కంప్రెస్ అయింది. అందుకే ఈరోజు కూడా ప్లేట్స్ ఇంకా దే ఆర్ మూవింగ్, ఇంకా మూవ్ అవుతూనే ఉన్నాయి. అందుకే హిమాలయ పర్వతాలు అలా హైట్ పెరుగుతున్నాయి. ఈ కింద మూవ్మెంట్ వచ్చిందంటే సో హిమాలయన్ బెల్ట్ ఎర్త్క్వేక్స్ వస్తాయి. అంటే ప్రధానంగా భూకంపాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్లేట్స్ మూవ్మెంట్ వల్లనే. ఇది నీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చెప్తాను. ప్లేట్ మూవ్మెంట్స్ ఓకే, కన్వర్జింగ్ ఫోర్సెస్ అంటే ఏంటి, డైవర్జింగ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ప్యారలల్ మూవ్మెంట్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఫాల్ట్స్ అంటే ఎక్కడెక్కడ ఈ యొక్క ఫిషర్స్ ఏర్పడతాయి, ఫిషర్ ఎప్పుడు ఫాల్ట్గా మారుతుంది, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇన్ డెప్త్ వెళ్తాను. అక్కడ ఇది ఈ సమయం కాదు, రైట్. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ కంప్రెషనల్ ఫోర్సెస్ వల్ల వలి పర్వతాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ మీకు పరిచయం అనేది జరిగింది, రైట్. కాబట్టి ప్రపంచంలో చూస్తే ఇలాంటి వలి పర్వతాలు అనేవి చాలా ఉన్నాయి కదా, రాకీస్ కానీ, యాండీస్ కానీ, గ్రేట్ డివైడింగ్ రేంజ్ కానీ, ఇండియాలో యూరోప్లో ఆల్ప్స్ కానీ, అలాగే ఇండియాలో హిమాలయాస్ కానీ, ఇవన్నీ కూడా చూస్తే మనకి అన్నీ కూడా ఫోల్డెడ్ మౌంటైన్స్ కానీ మనం చెప్తామని చూస్తే. అంటే ఫోల్డెడ్ మౌంటైన్స్ అనే వలి పర్వతాలు అనేవి ఏదైనా కంప్రెషనల్ ఫోర్సెస్ వల్ల ఏర్పడతాయి. కంప్రెషనల్ ఫోర్సెస్ గుర్తుంచుకోండి, సంపీడన బలాల వలన. ఇప్పుడు భారతదేశంలో పర్వతాల గురించి చెప్పేటప్పుడు బేస్ పాయింట్స్ అనేవి, ఈ యొక్క బేస్ లేకుండా డైరెక్ట్ పర్వతాలను ఇంటికి పెట్టిస్తే అది నాలెడ్జ్ రాదు. ఏదో ఆ బిట్టు పడితే నువ్వు చేయగలవు, లేకపోతే లేదు, రైట్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా ఎవరికి ఏదో బోర్డుకి అప్పచెప్పారని చెప్పారు కదా సెక్రటరీగా మనకి ఇంటర్వ్యూలో. ఏదో బోర్డు అంటే మేబీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పేపర్ తయారు చేసి బోర్డుకి ఇచ్చారంటే మీకు బొమ్మ కనిపించిపోదు ఖచ్చితంగా. కాబట్టి చదివేది ఏదో కొంచెం డెప్త్లో చదువుకోవాలి, 1 నుంచి డెప్త్లో చదువుకోవాలి ప్రతిది కూడా, పైన కాకుండా, రైట్. కాబట్టి ఇప్పుడు మృత పర్వతాలు ఎలాగ ఆర్పించి చూసాం కదా. ఇప్పుడు ఖండ పర్వతాలు ఎలాగ ఆర్పించి చూద్దాం సార్. ఖండ పర్వతాలు, ఈ ఖండ పర్వతాలు అంటే బ్లాక్ మౌంటైన్స్. ఖండ పర్వతాలు అంటే బ్లాక్ మౌంటైన్స్. ఈ యొక్క బ్లాక్ మౌంటైన్స్ అనేవి చూస్తే ఎలాగ ఏర్పడతాయి చూద్దాం. ఈ ఖండ పర్వతాలు ఏర్పడే విధానంలో చూస్తే చూడండి, ఇవన్నీ ఎర్త్ లేయర్స్ అండి, ఇవన్నీ భూమి పొరలు అండి, ఇవన్నీ భూమి పొరలు, రైట్. ఈ భూమి పొరల్లో మనకి సాధారణంగా ఓకే హోమ్స్ కరెంట్ కన్వెక్షనల్ థియరీ అని ఉందండి. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చాక అది చెప్తాను, ఎందుకంటే అది ఇక్కడ చెప్పినా సరే వీడియో అంతా దానికి తినేస్తుంది. ఓకే, కరెంట్ కన్వెక్షనల్ థియరీ ఆఫ్ హోమ్స్ ప్రకారం చూస్తే, లేకపోతే విజనరీ థియరీ కానీ, లేకపోతే అందరి థియరీస్ ప్రకారం చూస్తే భూమి లోపల ఉన్నటువంటి ఫోర్సెస్ ఏంటంటే 2 రకాల ఫోర్సెస్. ఒకటి డౌన్వర్డ్ ఫోర్సెస్, 2 అప్వర్డ్ ఫోర్సెస్. ఈరోజు పర్వతాలు ఏర్పడ్డాయి అంటే మనకి కొన్ని రకాల ఫోర్సెస్ ఇచ్చేసాయి. ఈరోజు మనకి పీఠభూములు ఏర్పడ్డాయి అంటే అప్వర్డ్ ఫోర్సెస్, పీఠభూములు ప్రాక్టీస్. కొన్ని రకాల మైదానాలు ఏర్పడ్డాయి అంటే సో దట్ అప్వర్డ్ ఫోర్సెస్.
రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూస్తున్నప్పుడు భీమవరం తీసుకోండి ఒకసారి. ఒక వెస్ట్ గోదావరిలో భీమవరం ఒకప్పుడు సముద్రం. అంటే అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు భీమవరంకి సముద్రం ఎంత దూరం ఉందండి? చాలా దూరం ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగి ఉంటుంది? అక్కడ అప్వర్డ్ ఫోర్సెస్ పైకి లేచింది అనమాట చూస్తే. ఇప్పటికి కూడా మన భారతదేశంలో డౌన్వర్డ్ ఫోర్సెస్ చాలా సంభవించాయి, అప్వర్డ్ ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది తీసుకొని ద్వారకా చూస్తే ఈరోజు సముద్రంలో ఉంది. మల్టీ స్టోరీ బిల్డింగ్స్. ఎవడైనా సముద్రం ఇల్లు కట్టుకుంటాడండి? అంటే ఒకప్పుడు భూమి మీద అంతా కూడా జియో సింక్లైన్ అని చెప్తాం. డౌన్వర్డ్ ఫోర్స్ జియో సింక్లైన్ సంభవించి భూమి అనేది కింద కుంగింది, దాన్ని సీ అనేది ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. కాబట్టి ఇలాగ చాలా చాలా అలాగే మీకు చూస్తే షోర్ టెంపుల్ తమిళనాడు తీసుకోండి. ఒకప్పుడు కట్టేటప్పుడు ఒక 1/2 కిలోమీటర్ సముద్రం దూరం ఉండేది. ఈరోజు ఏం దొరుకుతుందని సముద్ర తరంగాలు వచ్చి డేటీని తాగుతున్నాయి వచ్చి, సముద్ర తరంగాలు మండపాన్ని తాగుతున్నాయి వచ్చి పైకి వస్తుంది. అట్లా అంటే అర్థం ఏంటి? సముద్రం అనేది ముందుకు వచ్చిందంటే కాదు, భూమి కింద సింక్ అయింది. ఇప్పుడు సముద్రం మట్టం పెరిగిందంటే కానీ పెరగలేదు, ఎందుకంటే ఉష్ణోగ్రత అన్ని దగ్గర ఒకేదా పెరగాలి. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ అనమాట. ఆ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మన ఖండ పర్వతాలు ఏర్పడ్డాకి మనం అప్లై చేసుకుందాం ఒకసారి. అంటే భూమి అనేది ఎక్కడో జియో సింక్లైన్ సంభవించింది అనుకోండి. అంటే భూమిలో డౌన్వర్డ్ ఫోర్సెస్, డౌన్వర్డ్ ఏంటంటే అధోబలాలు అని చెప్తాం తెలుగులో, అధోబలాలు. రైట్. ఈ డౌన్వర్డ్ ఫోర్సెస్ సంభవించడం వల్ల ఏమైందంటే భూమి కిందకి సింక్ అయిపోతుంది. రైట్. భూమి నదుల కిందకే సింక్ అయిపోద్దండి. డౌన్వర్డ్ ఫోర్సెస్ సంబంధించడం వల్ల భూమి సింక్ అయింది. ఇప్పుడు ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, నీరు అనేది ఇలాగే రావాలి కదా, దీని గుండా ప్రొఫ్లో అవుతుంది అన్నమాట చూస్తే. ఎప్పుడైతే ఈ రెండు వైపులా హైట్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కదా, సో ఇది ఒక ఈ రెండు హైట్ ఉన్న ప్రాంతాలు, ఇది లోతైన ప్రాంతం కదా. ఈ రెండు హైట్ ఉన్న ప్రాంతాలని ఖండ పర్వతాలు అని చెప్తామండి. రైట్. ఖండ పర్వతాలు లేదా బ్లాక్ మౌంటైన్స్ అని చెప్తాం. రెండు పక్కల హైట్ ఉన్న ప్రాంతాలని. ఇక్కడ లోతుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమని చెప్తాం తెలుసండి? రిఫ్ట్ వ్యాలీ. కొన్ని 100 సార్లు ఇచ్చారు మీరు ప్రశ్న. రైట్. రిఫ్ట్ వ్యాలీ అంటే పగులు లోయ. రైట్. పగులు లోయ లేదా దీనికి మరో పేరు అంటే విదీర్ణ ధరి. అన్ని గుర్తుంచుకోండి, విదీర్ణ ధరి. ఇది ఒరిజినల్ టర్మ్ ఇది. రైట్. సో విదీర్ణ ధరి, గ్రాబన్ అని చెప్తాం ఇంగ్లీష్లో. సో గ్రాబన్ చూస్తే, కాబట్టి ఈ రిఫ్ట్ వ్యాలీ చూస్తే మనకి చూడండి, ఇప్పుడు ఖండ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయండి? భూమి పైన ఎక్కడో ఒక ప్రాంతంలో డౌన్వర్డ్ ఫోర్స్ సంభవించడం వల్ల భూమి కింద కుంగిపోతుంది, కింద సింక్ అవుతుంది. ఆ రెండు ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి రెండు వైపులా, దాన్నే బ్లాక్ మౌంటైన్స్ లేదా ఖండ పర్వతాలు అని చెప్తాం. రైట్. సో భారతదేశంలో ఖండ పర్వతాలు ఏమున్నాయండి? వింధ్య, సాత్పురా. వింధ్య, సో చూస్తే ఇటువైపు ఏంటండి వింధ్య, ఈ పక్క సాత్పురా. వింధ్య, సాత్పురా చూస్తే మన ఖండ పర్వతాలు అని చెప్తాం మనం చూస్తే. అవునా? ఎందుకు అరెండే తీసుకున్నానంటే కొన్ని ఉన్నాయి కొండలు, పర్వతం వేరు కొండ వేరు. అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి ఒక నది ప్రవహిస్తుంది. సో ఆ నది ఏంటంటే నర్మదా. కాబట్టి భారతదేశంలో పగుల్లోయ గుండా ప్రవహించే నది ఏదంటే నర్మదా నది అని చెప్పవచ్చు. రైట్. కాబట్టి ఈ ప్రశ్న చాలాసార్లు అడిగాడు. రిఫ్ట్ వ్యాలీ అంటే మీకు ఖండ పర్వతాలు ఎలాగ ఏర్పడ్డాయో తెలిసింది ఇప్పుడు. కాబట్టి వింధ్య, సాత్పురా మధ్య నుంచి నర్మదా నది అనేది ఎలా ఫ్లో అవుతుంది? వింధ్య, సాత్పురా నుంచి నర్మదా అనేది చూస్తే ఫ్లో అవుతుంది. దీన్ని ప్రపంచంలో ఇలాంటి పగుల్లోయ గుండా ప్రవహించే నదులు మనకు 3 ఉన్నాయండి. ఆ 3 చెప్పుకునే ముందు ఏంటండి, డౌన్వర్డ్ ఫోర్సెస్ వల్ల మనకి ఇలాంటి పగుల్లో ఏర్పడింది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అప్వర్డ్ ఫోర్సెస్ వల్ల ఎలాగ ఏర్పడుతుందో చూద్దాం. అసలు ఇలాంటి పగుల్లోయలు అనేవి మనకి అప్వర్డ్ ఫోర్సెస్ వల్ల ఎలాగ ఏర్పడుతుందో చూద్దాం. ఇవన్నీ ఎర్త్ లేయర్స్ అండి. ఏదో 2 ప్రాంతాలు అప్వర్డ్ ఫోర్సెస్ వచ్చాయనుకోండి, సో ఇలాగ పైకి లేస్తాయి. పైకి లేచేటప్పుడు మళ్ళీ ఇది ఖండ పర్వతము, మళ్ళీ ఇది ఖండ పర్వతం, మధ్యలో మళ్ళీ పగుల్లోయ, ఇది కూడా మళ్ళీ పగుల్లోయ. సో పగుల్లోయ. అయితే ఏ ప్రాంతంలో ఏ ఫోర్స్ వచ్చిందని ఎంతవరకు ఇప్పుడు అడగలేదు, ఎందుకంటే ఒక ప్రాంతం కాంట్రవర్సెస్ థీరీస్ కొన్ని. సో ఏ ప్రాంతం ఎలాగ ఏర్పడింది దానికి. ఇప్పుడు వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాల మధ్యన భూమి సింక్ అయింది అంటున్నారు. లేదు కొంతమంది ఏంటి ఇప్పుడు అప్లిఫ్ట్ అయ్యింది అంటారు. ఏదైనప్పుడు ఖండ పర్వతం అనేది ఏర్పడింది. కాబట్టి ఖండ పర్వతాలు అనేవి ఏ చలనాల వల్ల ఏర్పడతాయని అడిగారు అనుకోండి, మీ పుస్తకంలో రాయలేదు. ఏ చలనాల వల్ల ఏర్పడతాయండి? అయితే అధో చలనాల వల్ల ఏర్పడతాయి, లేదా ఊర్ధ్వ చలనాల వల్లనే ఏర్పడతాయి. రైట్. ఊర్ధ్వ వల్ల అప్వర్డ్ ఫోర్సెస్ కానీ డౌన్వర్డ్ ఫోర్సెస్ కానీ. సో మనకి ఈ యొక్క ఖండ పర్వతాలని ఏర్పడవచ్చు. భారతదేశంలో ఈ యొక్క ఖండ పర్వతాలను దేన్ని చెప్తామంటే వింధ్య పర్వతాలని, సాత్పురా పర్వతాలని ఖండ పర్వతాలని చెప్తున్నాం కదా. అది అలాగే పగుల్లోయ గుండా ప్రవహించేది నర్మదా. ఎలాంటి పగుల్లోయ గుండా ప్రవహించే నదులు ప్రపంచంలో ఏంటి ఉన్నాయి? ఒకటి నర్మదా, ఇండియా మనకు తెలిసిందే కదండి. నర్మదా ఇండియా.
రెండు రైన్, రైన్ జర్మనీ అండి. సో దీనికి కూడా రెండు ఖండపర్వతాలు ఉంటాయండి ఇలాను. మనకి వింధ్యా సాత్పురాలని నర్మదా కూడా. సో ఒకటి జర్మనీ వైపు చూస్తే జర్మనీ వైపు బ్లాక్ ఫారెస్ట్ ఉంటాయి మౌంటైన్స్ అండి. బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ అని ఉంటాయండి. ఇటు వైపు ఫ్రాన్స్ ఉంటుందండి. మీరు మ్యాప్లో చూస్తే కనిపిస్తుంది. ఫ్రాన్స్ వైపు చూస్తే వాస్జెస్ పర్వతాలు ఉంటాయండి. కాబట్టి ఈ బ్లాక్ ఫారెస్ట్ వాసెస్ పర్వతాల మధ్య నుంచిది నర్మదా ఫ్లో అవుతుంది కాబట్టి, సారీ రైన్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి చూస్తే ఇది పగుల్లో గుండా ప్రవహించేటువంటి నదిగా చెప్తాం. మూడోది ఏంటంటే నైల్ నది అండి. సో ఈ నైల్ నది కూడా ఆఫ్రికా ఖండంలో ఉంది కదా. ఇది కూడా మనం చూస్తే ఓకే మూడోనండి. ఈ మూడు అనేవి చూస్తే మనకి ఈ యొక్క పగుల్లోయ గుండా ప్రవహించే నదులుగా మనం చెప్తామండి. పగుల్లోయ గుండా అయితే స్టాక్ జీకేలో కానీ ఎస్ఐ కానీ అందరూ కూడా గ్రూప్ వన్లో కానీ దీని మీద ఇస్తున్నాడు. నైల్ నది పైన ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఏంటంటే నైల్ నది పుట్టుక స్థానం మీద నేను ఒకసారి అడిగాడు. నైల్ నది ఎక్కడ పుడుతుంది, రైట్? నైల్ నది ఎక్కడ పుడుతుందంటే సో విక్టోరియా సరస్సులో పుడుతుందండి. విక్టోరియా సరస్ అది ఒకసారి ఇచ్చాడండి, రైట్? విక్టోరియా సరస్సు కిందకి రాస్తాను కొంచెం. దిస్ ఇస్ విక్టోరియా సరస్సు. ఈ రెండోసారి ఏమి ఇచ్చాడంటే గ్రూప్ వన్ వాళ్ళకి గ్రూప్ 2కి ఇస్తాను నేను అనుకోను, ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ సిలబస్లో లేదు కదా. విక్టోరియా సరస్సు రెండోసారి ఏమి ఇచ్చాడంటే విక్టోరియా సరస్సు అనేది ఏ 3 దేశాల మధ్యలో ఉందని ఇచ్చాడు. కెన్యా, టంజానియా, ఉగండా. కెన్యా, టంజానియా, ఉగండా. ఈ కెన్యా, టంజానియా, ఉగండా మధ్యలో ఉంటుంది ఈ యొక్క విక్టోరియా సరస్సు. ఇక్కడ నుంచి అలాగ వచ్చి ఇక్కడ పుట్టింది ఏంటంటే వైట్ నైల్ అండి. నైల్ నది రెండండి, వైట్ నైల్, రైట్? ఇక్కడ రెండోది ఏంటంటే ఇథియోపియా దేశం ఉందండి ఆఫ్రికాలో. ఈస్ట్ ఆఫ్రికా కదా, ఎర్ర సముద్రం పక్కన ఉంటుంది కదా ఇథియోపియా చూస్తే ఈ ఇథియోపియాలో మరొక నైల్ పుడుతుందండి వచ్చి. దీన్ని బ్లూ నైల్ అని చెప్తామండి, బ్లూ నైల్. ఓకే, సో ఇలా వచ్చి సూడాన్ రాజధాని ఉన్నటువంటి ఖార్టూమ్ ఉంది కదా, ఈ ఖార్టూమ్ దగ్గర కలిసి ఇక్కడ నైల్ నదిగా ఫార్మేషన్ జరుగుతాయి. సో నైల్ నదిగా ఫార్మేషన్ జరిగే పైకి వెళ్ళి కాస్త పైకి వెళ్ళాక ఇక్కడ మనకి ఈజిప్ట్ దగ్గర ఒక పెద్ద మనకి డ్యామ్ కడతారు, అస్వాన్ డ్యామ్ అనేది. అందుకే నైల్ నది వరప్రసాదం అని ద గాడ్ గిఫ్ట్ ఆఫ్ ఆ దేశాన్ని అని చెప్పడం జరుగుతుంది. ఆ తరువాత ఇక్కడ మనకి మధ్యధర సముద్రం ఉంటుంది కదా, ఈ మధ్యధర సముద్రంలో అలెగ్జాండ్రియా అనే టౌన్ వద్ద చూస్తే మనకి ఇది కలుస్తుందని చూస్తే మధ్యధర సముద్రంలో. అది గ్రూప్ 1కి ఈ యాంగిల్ మొత్తం ఇచ్చాడండి బిట్ అంత నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఎస్ఐ కూడా ఇది ఇవ్వచ్చు, గ్రూప్ 2కి అయితే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ మనకి లేదు ఇండియా కాబట్టి. పరిచయం ఈ యొక్క సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అంటే పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి మనకు అర్థమైంది కదండి. ఒలి పర్వతాలు ఎలా ఏర్పడతాయి, కండ పర్వతాలు ఎలా ఏర్పడతాయి మనం ఫార్మేషన్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు భారతదేశంలో ఒలి పర్వతాల కోసం మాట్లాడుకోవాలి, కండ పర్వతాల కోసం మాట్లాడుకుందాం తర్వాత లెసన్లో. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి ఇంకేనండి, పీఠభూములు, మైదానాలు ఉన్నాయి. పీఠభూములు ఏమున్నాయి, మైదానాలు ఏమున్నాయి నెక్స్ట్ లెసన్లో చూద్దామండి. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.